ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి మేకల మందలను దీవించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. టుడేస్ God's promise. He will love thee and bless thee and multiply thee and the flocks of thy sheep. Deuteronomy chapter 7 verse 13. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు, ఆయా అవసరాలలో ఉన్నవారి కొరకు, అక్కరలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను మనము సిద్ధపరచాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము, శ్రేష్టమైన లేఖన భాగం, శ్రేష్టమైన దేవుని మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో నుండి, ఈ లేఖన భాగములో నుండి మనం చూడగలిగేది 4 తలంపులు. ద్వితీయోపదేశకాండము 7:13లో 4 ప్రాముఖ్యమైన దీవెనకరమైన మాటలు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1, ఆయన ప్రేమించే దేవుడు. 2, ఆయన ఆశీర్వదించే దేవుడు. 3, ఆయన అభివృద్ధి చేయు దేవుడు. 4, ఆయన దీవించు దేవుడు. ఈ 4 ఆశీర్వాదాలు ఈ వచనంలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఎవరు మనలను ప్రేమించారో వారే మనలను ఆశీర్వదించి, వారే మనలను అభివృద్ధి చేసి, వారే మన మేకల మందలను, ఉద్యోగాలను, లేక మన కుటుంబాలను దీవించు దేవుడు. ఈ అధికారం ఎవరికుంది అని అంటే, పాపి అయిన మనుషుని ఎవరు ప్రేమిస్తారు? నీ తల్లి నిన్ను ప్రేమించదు, నీ తండ్రి నిన్ను ప్రేమించడు, నీ భార్య నిన్ను ప్రేమించదు, నీ భర్త నిన్ను ప్రేమించడు, నీ బంధువులు నిన్ను ప్రేమించరు. అందరూ నిన్ను ద్వేషించేవారే. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.
ఈ మాట మర్చిపోవద్దు ప్రియ స్నేహితుడా, సహోదరి. ఈ దేవుడు ప్రేమించే దేవుడు, ప్రేమించేవాడు కాబట్టి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించువాడే దీవిస్తాడు లేక అభివృద్ధి పరుస్తాడు. అభివృద్ధి పరిచే దేవుడే దీవిస్తాడు. అంటే ప్రేమించిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, దీవించే దేవుడు. ఇలాగ ఎవరు చేయగలరు? ప్రియ స్నేహితుడా, ఈ 4 ఆశీర్వాదాలు ఈ లోకములో ఎవరు చేయగలరు? కేవలము దేవుడే. అందుకే ఈ వాగ్దానం మీకు ఇవ్వబడుతుంది. ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాలను మీరు పొందాలి అని మేము కోరుతూ ఉన్నాం. అందుకనే ఇర్మియా 31:3లో ఈ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. యోహాను సువార్త 3:16లో లోకములో ఉన్న ప్రతి మనుష్యుని, ప్రతి వారిని ప్రేమించిన ప్రేమ. యోహాను సువార్త 13:1లో తన వారిని ప్రేమించిన ప్రేమ. అదే ఎఫెసీ 2:5 ఇది మహాప్రేమ. అదే 1 పేతురు 4:8 పాపములను కప్పివేసిన ప్రేమ. ఇంత గొప్ప ప్రేమ. అదే రోమా 5:5లో మన యొక్క హృదయములో కుమ్మరించిన ప్రేమ. అంతేకాదు 1 యోహాను 4:16 ప్రకారం ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రకటన 1:6 ప్రకారం తన ప్రేమకు బదులుగా రక్తమిచ్చి ప్రాణమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకై ప్రాణమిచ్చి ఆయన నిన్ను రక్షించి ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించి ఆయనతో నీ ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. కాబట్టే ప్రియ స్నేహితుడా, ఈ ప్రేమను నువ్వు రుచించేవా? లేనట్లయితే ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. ఈ ప్రేమ నీ హృదయంలో పోయబడుతుంది. నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేసి దీవించి ఆయనతో నిన్ను యుగయుగాలు కూర్చుండబెట్టుకొని ఆయనతో నువ్వు ఉండాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు గనక ఇట్టి ప్రేమను చూపించాడు. ఈ ప్రేమ కలిగిన ప్రభు అయిన యేసుని హృదయంలో చేర్చుకొని నిన్ను నువ్వు ఆయనకు ప్రతిష్ఠించుకొని లోకమును లోక ఆశలను విడిచి దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు.
మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలు ఏకీవించండి. చాలామంది నా కొంత వాక్యం కూడా చెప్పండి, ప్రార్థన షార్ట్గా చేయండి, మీ వాక్యం మాకు అవసరం అని అడుగుతూ ఉన్నారు. అందుచేత ఈ మాటలు మీకు తెలియచేయబడుతూ ఉన్నాయి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించాలి అని మా ప్రార్థనలో కనబడకుండగా మీ కుటుంబాలు, మీ సంఘాలు, మీ పేర్లు, మీ వ్యక్తిగత అవసరాలు, అక్కర్లు అన్నీ ఉన్నాయి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబాలను దీవిస్తాడు. అలాగూ ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, దైవజనుడు భక్సింగ్ గారి దేవా, మా దేవా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఎవరైతే ఈ ప్రార్థన వింటూ ఉన్నారో వారి అవసరాలు, వారి అక్కర్లు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి బలహీనతలు, వారి సమస్యలు తొలగించి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారిని బలపరిచి వారిని నడిపించి మీరే వారికి మేలు చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారి కొరకు, సమస్యలు ఉన్నవారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, ఉడేస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్నవారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు మా ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు, రక్షణ లేని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, మా ప్రభువా స్టేట్స్లో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని వారి కొరకు మా ప్రభువా, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, బిడ్డలు లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, చదువుతున్న వారి కొరకు, ప్రభువా అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు, సంఘాల కొరకు మా ప్రభువా ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన వింటున్న కుటుంబాలు, బిడ్డలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపు. ప్రభువా, ఉద్యోగస్తుల కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు మా ప్రభువా, చదువుకున్నవారు, చదువు లేని వారి కొరకు, ప్రభువా అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు, హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీకాళహస్తి పరిశుద్ధులు, కడప బేతేల్ పరిశుద్ధులు, మలకపేట హోరే పరిశుద్ధులు, ప్రభువా స్థానికంగా ఉన్న మ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని
చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారందరి కొరకు, వారి అవసరాలు, వారి అక్కర్లు, వారి ఆరోగ్యాలు అందరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి వారిని దీవించు. స్టేట్స్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి అవసరాలు, అక్కర్లు తీర్చు. ప్రభువా, సహాయపడు తండ్రి. ఎవరైతే మా కొరకు ప్రార్థించమని కోరుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మా ప్రభువా, సారమ్మక్క ఆంటీ వారి సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పరలోకపు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీరే సహాయమును చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ చిన్నపిల్లలు, యవనస్తులు, సండే స్కూల్ పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, వారకుడికల పరిచర్య, ఆదివారం పరిచర్య, సువార్త పరిచర్య, ప్రభువా, మరి సార్వత్రిక సంఘాన్ని మీరు అక్కడ కొరకై సిద్ధపరచు. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఇచ్చిన సలహా ప్రకారం కొంత వాక్యాన్ని పంచుకోమని సలహా ఇస్తూ ఉన్నారు. దాని కొరకై వాక్యాన్ని పంచుకున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలో వింటున్న మీరందరూ ఉంటున్నారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఈ దినమంతా దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని నీడ, తోడు మీకు, మీ కుటుంబాలకి సదాకాలం తోడై ఉండును గాక. ప్రభు ఈ మాటలను దీవించును గాక. అందరికీ షాలోమ్.